తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డిగ్రీ లైక్ బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫీ రీంబర్స్మెంట్ ఇమ్మీడియట్గా అయిపోయేటట్టుగా ప్లాన్ చేసిందనమాట. ఎలా అంటే లైక్ కాలేజ్ తరఫు నుంచి లైక్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత విదిన్ 1 month లోపే స్టూడెంట్ అకౌంట్లో అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అమౌంట్ కట్టాల్సింది కాలేజ్కి. సో అది ఏం చేస్తాడు స్టూడెంట్, అది ప్లస్ ఇంకేమైనా బ్యాలెన్స్ కట్టేది ఉంటే కాలేజ్కి కట్టేయాలన్నమాట. కట్టేస్తే అదే సంవత్సరం క్లియర్ అయిపోతుంది. ఇదివరకు ఎలా ఉంటుండే, ఈ సంవత్సరంది నెక్స్ట్ ఇయర్ వచ్చేది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రాకుండా ఎన్నో ఎండ్లు అయిపోతుంది. 4 years అయినా కానీ రావట్లేదు. సో అలాంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇంకో తిరగాసి ఏంటంటే నాకు హ్యావ్ మై ఓన్ డౌట్. స్టూడెంట్ అకౌంట్లో వేసినప్పుడు అది కంట్రోల్ ఎలా ఉంటుంది? ఆ స్టూడెంట్ ఒకవేళ కాలేజ్ జాయిన్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అతని పర్సనల్ యూజ్కి అమౌంట్ వాడుకుంటే ఏంటి? అక్కడ కంట్రోల్ ఏముంది అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. మరి అది ఏం చేస్తుందో తెలియదు, మరి చూడాలి. సో ఏదేమైనా కొద్ది మంచినే మెజర్ తీసుకుంది గవర్నమెంట్ అన్ని రకాలుగా. సో ఇది కరెక్ట్గా పర్పస్ సర్వ్ అవుతుంది స్టూడెంట్కి యాక్చువల్ చెప్పాలంటే. ఓకేనా? చూస్తూనే ఉండండి నా వీడియోలు. ఇలాంటి ఎన్నో విషయాలు గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ కూడా చెప్పబోతున్నాను, త్వరలో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. రైట్, టేక్ కేర్, బాయ్.